యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. విన్నావురా కోటిగా? ఒకడేమో డ్రైవర్ అంట, ఇంకోడేమో బాడీ గార్డ్ అంట. అంటే వీడు మామూలుడు కాదురా, కోటీశ్వరుడే. అవును బావా, లేదంటే డ్రైవర్ ని బాక్సర్ ని ఎందుకు ఎట్టుకుంటాడు బావా? మరైతే ముష్టోళ్ళ ఎందుకురా నాటకాలు ఆడుతున్నాడు? నాకు మాత్రం ఏం తెలుసు బావా, వెళ్ళి అడిగి రమ్మంటావు ఏంటి? ఏంటి బావా, నువ్వు చెప్పు, నేను అడుగుతాను చెప్పు. హలో సుబ్బారావు, వాడెవడో ఏంటో నేను టెన్షన్ లో ఉంటే ఏదో సెటర్ చెప్పు తెగిపోతే ఏమనుకుంటున్నావో చేతనాయాల. నాకు తెలిసి ఆడు ముస్టేషంలో వచ్చి మన అందరిని ఎదవలు చేస్తున్నాడు రా. మనల్ని కాదు బావా, ఆ కాంతమ్మ గారిని సీటింగ్ చేయాలని చూస్తున్నాడు. అవును రోయ్, పని కట్టుకొని మరి ఆ ఇంట్లోకి పనోళ్ళ వచ్చాడంటే ఈడేదో కొంపలు ముంచే వ్యాపారం పెట్టాడు రోయ్. అర్జెంటుగా వెళ్ళిపోయి ఈ విషయం కాంతమ్మ గారు చెప్పేయాలా. పద వెళ్దాం, పద పద బావ వెళ్దాం. పాపి సిరాయి అంటారా, కాంతమ్మ ఫోన్ చేస్తుంది. కాంతమ్మ గారు, మీకు 100 ఏళ్ళు ఆయుష్ అండి. ఏరా, ఏమైంది? నేను ఇప్పుడే ఓ ఈ చిత్రం చూశానండి. ఆ విషయం మీకు చెప్పాను అనుకోండి, మీ గుండె కూడా ఆగిపోవచ్చండి. అది ఏంటంటేనండి, ఇప్పుడు వద్దులే బావా, ఆడింటాడు, ఇంటికి వెళ్ళి చెప్దాం. ఏం లేదండి, మీరు చెప్పినట్టుగానే ఉంగరం తయారు చేయించుకొని వచ్చానండి. వెరీ గుడ్ రా పులి. ఆ ఉంగరం అచ్చుగుద్దినట్టు నేను పంపిన ఉంగరంలాగే ఉందా? ఫోన్లో మీరు ఏ ఉంగరం అయితే పంపించారో అచ్చు గుద్దినట్టు అలాంటి ఉంగరమే చేయించాను. రెండింటిని పక్క పక్కన పెడితే ఎవ్వరూ పోల్చుకోలేరు. నువ్వు సూపర్ రా పులి. అందుకే రహస్యమైన పనులన్నీ ఈ కాంతమ్మ నీతోనే చేయిస్తుంది. ఉంగరం తీసుకుని త్వరగా వచ్చేయ్, ఆలస్యం చేయకు. అలాగేనమ్మా, ఓ పావు గంటలో మీ ఇంటి ముందు ఉంటాను, ఓకేనా? సరే సరే, పదరా. పద బావా. ఏటైందక్క? పులిరాజుగాడు ఉంగరం తెస్తున్నాడా? తెస్తున్నాడు రా తమ్ముడు. వాడు ఉంగరం తెస్తున్నాడు. చిట్టమ్మ దగ్గరున్న ఉంగరం మనం కొట్టేస్తున్నాం. వాడు తెచ్చే డమ్మీ ఉంగరం చిట్టమ్మ ఉంగరం స్థానంలో పెడుతున్నాం. పాపం, ఆ నిజం తెలియక, ఆ ఉంగరం వెలగక చిట్టమ్మే జమీందారీ వారసురాలన్న నిజం మరుగున పడిపోవాలి. పడిపోద్దక్క? శాశ్వతంగా సమాధైపోవాలి. అయిపోద్దక్క. ఇక జీవితంలో చిట్టెమ్మే జమీందారీ గారి కూతురన్న నిజం మనకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదక్క. రేయ్, చిట్టమ్మకి ఆ ఉంగరం ఎవరిచ్చారో ఫస్ట్ అది తెలుసుకో. అలాగే అక్క. ఒకవేళ వర్మగాడే ఇచ్చుంటే ఆ లెక్కలు కూడా సెటిల్ చేయాలక్క. అవునరా, వాడే గనక మానసాదేవి కొడుకైతే మూడో కంటికి తెలియకుండా వాణ్ణి యమలోకానికి పంపించాలి. లేదంటే విడిపోయిన అన్నా చెల్లెళ్ళు కలుస్తారు. నేను చేసిన ద్రోహాలన్నీ తెలుసుకుని నా ప్రాణం తీస్తారు. అలా జరగకూడదంటే నిజాలు తెలిసిన వాడెవ్వడు ప్రాణాలతో ఉండకూడదు. పేపర్లలో ఆఫర్లు అంటారు, ఈరా అక్కడికి వెళ్తేనేమో అయిపోయిందంటారు. నీలాంబరా, ఇదిగో నీలే, కొంచెం కాఫీ ఎట్రావే. అమ్మో, ఇట్ట పడుకోలేకపోతున్నాను. అబ్బా, ఏళ్ళకిలా పడుకుని ఎన్ని రోజులైందో దేవుడా. పూండు తొందరగా తగ్గేట్టు చూడు స్వామి. భాస్కరు, ఇదిగో కాఫీ. చేతిలో పేపర్ ఉంది, అక్కడ ఎట్టు, నేను తర్వాత అవుతాను. అలాగే. అమ్మా, చూడవే, కాఫీ ఎక్కడ ఎట్టమంటే ఎక్కడ ఎట్టిందో. పూండు మీద కారం చల్లడం అంటే ఇదేనే. వదినా, ఏంటి వదినా ఇది? అయ్యో, మీరే కదండి అక్కడ పెట్టమని చెప్పారు. అంతకన్నా మంచి ప్లేస్ ఎక్కడ ఉంటుందని అక్కడ పెట్టాను. ఆ మాత్రం కాఫీ కప్పు బరువు కూడా మోయలేదా? అయ్యో నీలు, కాఫీ బరువుకి సంబంధించిన విషయం కాదే, బరువుకి సంబంధించిన విషయం. ముందు అక్కడి నుంచి తీవే.
హా, ఆ సరోజని వదిలే అని ఎన్ని రోజులు ఏడ్చాను. వదిలేసావా? నీ అమ్మ కడుపుమాడ. ఆ సరోజ పారిపోయి చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకా ఎందుకే నన్ను సాధిస్తున్నావు? హా, జీవితకాలం నిన్ను సాధిస్తూనే ఉంటాను. నేనే కనుక నీలాగా తప్పు చేసుంటే మీరు నన్ను క్షమించి వదిలేసేవారా? జీవితకాలం సాధించేవారు కదా. ఇది అంతే. ఆడోళ్ళకో న్యాయం, మగోళ్ళకో న్యాయం లేదిక్కడ. అందరికీ సమాన న్యాయమే. నీకు చేతనైతే కప్పు తీసుకుని కాఫీ తాగు, లేదంటే ఇలాగే అనుభవిస్తూ ఉండు. వదిన సిటీ నువ్వైనదివే. టీ చిట్టమ్మా. అమ్మా అమ్మా అమ్మా, అయ్యో, అమ్మో, అబ్బా, అమ్మో, అబ్బా, అయ్యో, అమ్మా, అమ్మో. సిటీ చూసావే నీలా మరి ఎలా మారిపోయిందో. వదిన మారలేదురా అన్నయ్య, నీ పనికి మళ్ళ పనులతో నువ్వే మార్చేసావు. తిరిగి మామూలు మనిషి అవ్వాలంటే కాసంతా ఓపిక పట్టు. ఎన్నాళ్ళ ఓపిక పట్టాలే? వదిన నీలో మార్పు రావాలని ఎన్నాళ్ళు ఓపిక ఎదురు చూసిందో, నువ్వు కూడా వదిన మార్పు కోసం అన్నాళ్ళు ఎదురు చూడాల్సిందే. తప్పదు. ఎదుగో తీసుకో. ఏదో జన్మ, ఏదో జన్మనే. అవును, వర్మేంటి ఇంకా రాలేదు? నాకు తెలిసి వచ్చేస్తుంటాడు బావా. అన్నగారు శుభోదయం. రా తమ్ముడు, నీకోసం ఎదురు చూస్తున్నాం. ఏమైందన్నయ్య? అదేటి వర్మ, నిన్న రాత్రి ఫోన్ చేసి మాట్లాడాను కదా, అప్పుడే మర్చిపోయావా? ఫోనా? నాకు చేశారా? ఎప్పుడు? అనుకున్నావు. నువ్వు ఆ మత్తు పానీయం తాగిన మత్తులో అన్ని మర్చిపోయి ఉంటావని నేను అనుకున్నా. అయ్యో సారీ వదిన. మత్తు మందు తాగిన దగ్గర నుంచి ఎప్పటిదాకా ఏం జరిగిందో ఏమీ గుర్తులేదు. ఎరా, పనికింత ఆలస్యంగానే వచ్చేది? ఏమనుకో కాంతం పెద్దమ్మా, వచ్చే దారిలో ట్రాఫిక్ బాగా ఉంది, అందుకే ఆలస్యం అయింది. ఎరా, నువ్వు కార్లో వస్తున్నావా ఏంటి ఆలస్యం అవ్వడానికి? కారులో రాలేదు కాబట్టి ఆలస్యం అయింది పెద్దమ్మా. అయినా నీకెందుకు? ఇంట్లో పనులన్నీ చక్క నేను చేసేస్తానుగా. వర్మ, నీతో కాస్త పనుంది, ఇలా రా. ఏయ్, ఏంటయ్య ఆలోచిస్తున్నావు? ఎక్కడ పని అక్కడే వదిలేసి వెళ్ళావు. ముందురా, పని చేయాలరా. వదిలేసి మధ్యలోనే. ఒరే తమ్ముడు, అక్క, నాకు తెలిసి చిట్టెమ్మ తన ఉంగరం గురించి చెప్పడానికి వాణ్ణి పక్కకి తీసుకెళ్ళిందంటావా? నాకు కూడా అలాగే అనిపిస్తుందక్క. అవునక్క, ఈ పులిరాజుగాడు కోటిగాడు ఇంకా వచ్చి సావలేదే? అదే నాకు అర్థం కావట్లేదు. దా ఉంగరం జోబులెట్టుకో. పదరా పద. కాంతమ్మ గారు వచ్చేసారక్క. మేము రెడీ అండి. రే ఎదవాలరా, మళ్ళీ ఎందుకురా ఇంట్లోకి తగలడ్డారు? మిమ్మల్ని రావద్దని చెప్పాను కదా. అక్క, ఇదిగో భాస్కరు, ఇదే నీ ఇల్లు కాదు ఓవర్ యాక్షన్ చేయడానికి. నా ఇల్లు. నా మనుషులు నాకిష్టం వచ్చినప్పుడు వస్తారు, నాకిష్టం వచ్చినప్పుడు వెళ్తారు. అడిగే హక్కు అధికారం నీకు లేవు. నోరు మూసుకొని నీ పని చూసుకో. వెళ్ళు. ఏదో జన్మ. మీరు మారో, మీరు మారరో. రేయ్, ఏంట్రా ఇంత ఆలస్యమైంది? రాత్రి కాస్త పెగ్గు ఎక్కువైందమ్మా, లేచేసరికి కాస్త ఆలస్యమైందంతే. సర్లే, మీరిప్పుడు ఏం చేస్తారంటే,
అది అర్థమైందా? అర్థమైందమ్మా, మీ పని అయిపోయింది అనుకోండి. ఒరే అవతారం, వెళ్ళా పంచుడు. అలాగే అక్క. పదండి. పదండి. ఏంటదినా, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నారు? నిన్న నువ్వు నాకు ఉంగరం ఇచ్చావు కదా. అవునిచ్చాను. ఆ ఉంగరం వేలికి పెట్టుకున్నావా? పెట్టుకున్నాను వర్మ. ఏమైంది వదినా, వెలిగిందా? వెలిగింది వర్మ, విచిత్రమైన వెలుగులతో అద్భుతంగా వెలిగింది. ఆ వెలుగుల సొత్తే మాకు మతిపోయినంత పనైంది. అసలు ఆ ఉంగరం నేనెట్టుకోగానే ఎలగడం ఏంటి? అది నేనెట్టుకుంటేనే ఎలుగుతా లేదా ఎవరెట్టుకున్నా ఎలుగుతా? మాట్లాడవేంటి వర్మ? ఆ ఉంగరం నేనెట్టుకుంటేనే ఎలుగుతా? కాదు వదినా, జమీందారింటి వారసులు ఎవరు పెట్టుకున్నా వెలుగుతుంది. వర్మ, నువ్వు చెప్పేది నిజమా? అది జమీందారింటి వారసులు పెట్టుకుంటే మాత్రమే వెలుగుతుందా? అవునన్నయ్య, చిట్టమ్మ వదిన ఉంగరం పెట్టుకోగానే అద్భుతంగా వెలిగిందంటే మా వదిన మరెవరో కాదు, మా శంకరనారాయణ మావయ్య పెద్ద కూతురే. ఏంటి వర్మ? నేను నేను శంకరనారాయణ గారి కూతున్నా? అవునదిరా, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. నువ్వే మా మావయ్య కూతురువి. ఆ విషయం తెలుసుకోవడానికే మా అమ్మ నాకు ఆ ఉంగరం ఇచ్చింది. ఇది కళ నిజమా? నేనేటి శంకరనారాయణ గారి కూతురేటి? అంటే అంటే నా తండ్రి గారు శంకరనారాయణ గారు, శేషమాంబ మా నాన్నమ్మ, వీరనారాయణ బాబాయ్ మా సొంత బాబాయ్. ఇంకా అనుమానం ఏంటొదినా? నిస్సందేహంగా నువ్వు జమీందారింటి వారసురాలివే. నువ్వే వైష్ణవీదేవి వదినా. దేవుడా, చిట్టమ్మకు నిజం తెలిసిపోయింది. తనే శంకరనారాయణ కూతురన్న విషయం ఇన్నాళ్ళకి బయటపడింది. ఇప్పుడు ఏం చేయాలి? బాబా బాబా అయినావా? మా నాన్న ఎవరు కాదు, శంకరనారాయణ గారే. నేను జమీందారి గారింటి బిడ్డ. అవును చిట్టమ్మా, ఇన్నేళ్లుగా నీ కన్న వాళ్ళకి దూరం అయ్యి నీ కన్న తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియకుండా పెరిగావు. ఇప్పుడు నీ సొంత తల్లిదండ్రులు ఎవరో, ఆ నిజాలేంటో ఇప్పుడు నీకు తెలిసే. నువ్వు అనుకుంటున్నట్టు
నువ్వు జమీందారింటి బిడ్డవే చిట్టమ్మా. ఏంటి రవిచంద్ర, చిట్టమ్మని పట్టుకుని జమీందారు బిడ్డవే అంటున్నాడేంటి? కొంపదీసి చిట్టమ్మకి నిజం కాని తెలిసిపోయిందా ఏంటి? బావా, నేను శంకర్ నారాయణ గారి కూతుర్ని. నేను శంకర్ నారాయణ గారి కూతుర్ని. నేను శంకర్ నారాయణ గారి కూతుర్ని. చాలే ఆపు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేంటి శంకరనారాయణ కూతురువేంటి? అవును కందమత్త, ఒక మహానుభావుడు వచ్చి నాకు ఉంగరం ఇచ్చారు. హా? ఆ ఉంగరం పెట్టుకుంటే అది కనుక ఎలిగిందనుకో, నేను శంకర్ నారాయణ గారి బిడ్డనని నాతో చెప్పారు. నేను ఉంగరం పెట్టుకున్నానత్తా. అది అద్భుతమైన కాంతులతో అదొక వెలుగలిగింది. అంటే నేను జమీందారు గారి వారసురాలని కదా అర్థం. అట్టగే బావా. ఇదిగో ఇదిగో పట్టుకో. సూపర్ అండి అవతారం గారు. ఈ జన్మకు చిట్టమ్మ మిఠాయి కొట్టు చిట్టమ్మగానే మిగిలిపోవాలి తప్ప శంకరనారాయణ గారి కూతురన్న నిజం బయటపడకూడదు. అదే కదా ప్లాను. అవునరా పులి, నా మనసులో ఉన్నమాట అచ్చుగుద్దినట్టు చెప్పేశావు. పాపం, ఇది నకిలీ ఉంగరమని తెలియక సిట్టమ్మ ఏలు కెట్టేసుకొని ఎలగలేదు ఎలగలేదు అని ఎలకలాగా ఎగిసిగిసి పడుతుంది. అవునరా కోటిగా, చిట్టమ్మ ఒకేలకే కాదు 20 ఏళ్ళకి ఎట్టుకున్నా ఆ ఉంగరం ఎలక దాంతో కుడితో పడ్డ ఎలకలా గిలగిలా కొట్టేసుకుంటుంది. ఏంటండి బాబు, అది కొట్టేసుకుంటుందంటే మీరు అనుకుంటారేంటి? ఇంకాసేపు ఇక్కడే ఉంటే వాళ్ళొచ్చి మనల్ని కొట్టారు. వచ్చిన పని అయిపోయింది కదా, ఇక్కడెందుకు? పదండి పదండి పదండి. ఏడ్చినట్టుంది. ఈవిడ గారంట ఉంగరం పెట్టుకుందంట. అది పెట్టుకోగానే అదేమో అద్భుతంగా వెలిగిందంట. అవునమ్మా. మతి కాని పోయిందా? ఉంగరాలు వెలగడమేంటి? అవునమ్మా, నా కళ్ళారా నేను చూశానమ్మా. చాలేరా, అది తానా అంటే నువ్వు తందానా అంటావు. నిజంగా ఆ ఉంగరం వెలిగితే ఏది నా ముందు పెట్టుకొని చూపించమను. అలాగే అత్త, ఇప్పుడే ఎట్టుకొని నీ కళ్ళు తెరుపుతాను. పద బావా. స్వామి, నేనే కనుక జమీందారు గారింటి వారసురాలనైతే, నేనే కనుక శంకర్ నారాయణ గారి పెద్ద కూతుర్నైతే ఈ ఉంగరం మహిమని ఒక్కసారి చూపించు స్వామి. మా వర్మ చెప్పినట్టు నేను జమీందారు గారి బిడ్డనని నమ్మకం కలిగేటట్టు చేయి స్వామి. ఇదేంటి బావా, ఉంగరం వెలగట్లేదేటి? నిన్న పెట్టుకోగానే వెలిగింది కదా, మరి ఇప్పుడెందుకు వెలగట్లేదు? ఒక్క నిమిషం అన్నయ్య, వెలుగుతుందేమో చూద్దాం. అప్పుడే కంగారు ఎందుకు? రేయ్,
నువ్వు నోరు మీరా ముష్టదవా. నీకేం తెలుసురా ఉంగరం గురించి? అయ్యో నాకు తెలియకపోవడం ఏంటండి, అసలు ఆ ఉంగరం ఇచ్చిందే నేను కదా. ఏంట్రా అన్నావు? నువ్వు ఉంగరం తెచ్చిచ్చావా? అంటే ఆ ఉంగరం ఉంది నీ ఇంట్లోనా? అంటే నువ్వు ఓ నాయనా, వర్మేటి ఆవేశంలో నిజం చెప్పేశాడా? ఇప్పుడు కనుక వర్మ మానసదేవి గారి కొడుకని తెలిసిందంటే కుంపలు అంటుకుపోతాయి. మాట్లాడవేంట్రా? ఆ ఉంగరం తెచ్చిచ్చింది నువ్వా? ఎవరో సాధు గారు ఈ ఉంగరాన్ని వర్మకిస్తే వర్మ తెచ్చి నాకిచ్చాడు. ఎంతటి దానికి ఎందుకంత కంగారు పడిపోతున్నావా? అంతే పెద్దమ్మా. ఓహో, ఎవరో ఇచ్చిందాన్ని నువ్విచ్చావా? ఏదో మీ ఇంటి నుంచి తెచ్చిచ్చినట్టు అలా ఫీల్ అయిపోతున్నావేంట్రా?